కృపమయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాబంధనం తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సంగమ, దేవుని రాజ్యం అంటే ఏంటో ఈరోజు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని రాజ్యము కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అంటారు, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని అంటారు. ఈ రెండు ఒకటే అర్థాన్ని ఇస్తున్నాయి. సో మార్కు సువార్తలో 1వ అధ్యాయము 15వ వచనం మీరు చూడగలిగితే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని చెప్పొచ్చు, దేవుని సువార్త ప్రకటించచ్చు, యేసుక్రీస్తు ప్రభువు గలిలయకు తిరిగి వచ్చెను అని వ్రాయబడి ఉంటుంది. సో దేవుని రాజ్యము రాబోతున్నది, దేవుని రాజ్య స్థాపన నిమిత్తమై నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు తన అంతట తానే చెప్పినట్టు ఈ సువార్తలన్నింటిలో కూడా వ్రాయబడి ఉన్నది. మార్కు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో, అరిమత్తయి యేసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఈయన చాలా ధనవంతుడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత, సిలువ మరణం పొందిన తర్వాత ఆయనను ఒక సమాధిలో ఉంచాలనేటువంటి అవసరం వచ్చింది. కాబట్టి అరిమత్తయి యేసేపు చాలా ధనవంతుడు. ఈయన చాలా పరపతి కలిగినటువంటి వ్యక్తి, కొంత ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి. కాబట్టి ఇతను ఆ రోమా అధికారి దగ్గరికి వెళ్ళి, రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఈ యేసు దేహము తనకిమ్మని అడిగి ఆ దేహాన్ని ఆయన తన కొరకు తొలగించుకున్నటువంటి ఆ సమాధిలో ఉంచడం జరిగింది. అఫ్కోర్స్ అది ఈ రోజున ఖాళీ సమాధిగా ఉంది. మరి మీరు చూసే ఉంటారు, గూగుల్ ఇమేజెస్లో ఉంటుంది. మరి ఈ మార్కు సువార్తలో మనకి ఉన్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి అరిమత్తయి యేసేపు చాలా మంచి విశ్వాసి, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్న వారిలో ఒకడై ఉన్నాడు. దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు అని లూకా సువార్త 17:20లో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఉన్నది. ఎందుకంటే ఆయన శిష్యులు ఆయన అడిగినారు, ఎందుకంటే ఈ శిష్యులకు ఈ రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, దేవుని ప్రత్యక్షత మళ్ళీ ఎలా ఉండబోతుంది, యేసయ్య నువ్వు చనిపోతానంటున్నావు ప్రభువా, మరి ఎప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి వస్తావు, ఈ రెండవ రాకడకి సంబంధించినటువంటి డేట్ కానీ ఒక సంవత్సరం కానీ మాకు చెప్పగలుగుతానన్నప్పుడు, ఇది నా చేతులు లేదు, తండ్రి అయిన దేవునికి తప్ప ఏ దేవదూతలకు కానీ తండ్రికి కుమారుడైనటువంటి నాకు కానీ తెలియదు. ఈ రహస్యములు దేవునికి మాత్రమే తెలుసును. ద్వితీయోపదేశకాండము 29:29లో వ్రాయబడి ఉన్న విధంగా, రహస్యములు తండ్రి అయిన దేవుడైన యెహోవాకు మాత్రమే చెందిన వ్రాయబడిన విధంగా ఆయనకి మాత్రమే తెలుసు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, పరోక్షముగా వస్తుంది. ఎలా వస్తుంది అనేటువంటి విషయం తర్వాత అదే పత్రికలో చెప్పడం జరుగుతుంది. ఈ దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించి ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత ఈ పరిచర్యను, ఈ దేవుని రాజ్య సువార్తను ప్రకటించేటువంటి పరిచర్యను ఆయన యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఇచ్చినాడు. ఈ శిష్యులు ఏం చేస్తున్నారు, వారి సాయశక్తుల వారు ప్రయత్నం చేసినారు, వారు కూడా ప్రకటించినారు. ఆ తర్వాత వారు కొంతమంది శిష్యులను ఏర్పరచుకొని వారికి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున ప్రపంచం నలుమూలల కొన్ని కోట్ల మంది విశ్వాసులు, సువార్థికులు, దైవజనులు ఈ సువార్తను, ఇదే రాజ్య సువార్తను, క్రీస్తుని కూర్చిన సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. మరి కొంతమంది దొంగ బోధ చేసేవాళ్ళు ఉన్నారు, దొంగ ప్రవక్తలు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు. భిన్నమైన సువార్త అని గలతీలకు రాసినటువంటి పత్రికలో, గలతీ సంఘానికి పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రికలో ఉంటుంది, భిన్నమైన సువార్తను మేము ప్రకటించకుండా క్రీస్తుని గురించిన సువార్తనే, శిలువపై మరణించిన క్రీస్తు సువార్తను మాత్రమే మేము ప్రకటిస్తున్నామని పౌలు గారు గలతీ సంఘానికి రాస్తారండి. కాబట్టి దేవుని రాజ్యము అపొస్తలుల కార్యములు ఒకసారి చూడగలిగితే 28:31లో అపొస్తలులు పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యంను గురించి ప్రకటించు, ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన సంగతులు బోధించు ఉండెను. యేసుక్రీస్తు కూర్చిన సంగతులు, యేసుక్రీస్తుని కూర్చిన సంగతి అంటే క్రీస్తుని కూర్చిన సువార్తనే దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్యం రాబోతున్నది, అక్కడ అన్యాయం ఉండదు, అక్కడ అల్లర్లు ఉండవు, అక్కడ కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఏమీ ఉండవు అని చెప్పే ప్రయత్నం అన్నమాట. సో ఇక్కడ దేవుని రాజ్యం గురించి ఎలా ఉండబోతుందో పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో రాస్తారు. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 14:17లో,
దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని రాస్తున్నాడు. అంటే ఇక్కడ తినడము త్రాగడము దేవుని రాజ్యానికి సంబంధించింది కదండి. ఇప్పుడు మనము శారీరకంగా బ్రతుకున్నాం కాబట్టి ఏ ఇడ్లీనో, ఏ దోశనో, ఏ రోటీనో, ఏ బిర్యానీనో, ఏ అన్నమో, ఏ రాగి సంకటో మీరు తింటున్నారు. ఆత్మీయ ఆహారం ఒకటి ఉన్నది, అక్షయమైనటువంటి ఆహారం వేరే ఉన్నది, అదే దేవుని వాక్యము. ఆత్మీయంగా మీరు ఎదగాలంటే ఈ వాక్యం మీకు అవసరమై ఉన్నది. అందుకనే దేవుని రాజ్యము భోజనమును పానమును అంటే తినేది తాగేది కాదు, కానీ మీరు ఆత్మీయంగా ఎదగడానికి మీకు వేరే ఆహారం ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ సమరయంలోకి ప్రవేశించినప్పుడు ఈ శిష్యులు కొంతమంది అడుగుతారండి, సో మరి దేవుడు నా దగ్గర మరి తినడానికి మన దగ్గర ఏం లేవంటే నా దగ్గర ఆహారం ఉందని చెప్పంటాడు ఆయన. అంటే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఆత్మీయ ఆహారం ఉందని. వీడి శిష్యులు ఏమనుకుంటారు, ఈయన ఆల్రెడీ పార్సల్ తెచ్చుకుని పెట్టుకున్నట్టున్నాడు, మనకేం చెప్పకుండా ఈయన తింటాడు అనుకుంటారు, సరే మనం కొనుక్కుందాంపా అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ అనమాట. అంటే ఈ శిష్యులకి ఇంకా పూర్తి అవగాహన రాలా, అంటే ఆత్మీయ సంగతులను గ్రహించేటువంటి శక్తి ఇంకా పూర్తిగా రానటువంటి పరిస్థితి. అంటే ఆ కంప్లీట్ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది శిష్యులకి అప్పటికి ఇంకా రాలేదు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత కూడా రాలేదు. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగి ఉండి ఎన్నో విషయాలను నేర్చుకున్నటువంటి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత మళ్ళీ చేపల వేటకి వెళ్ళిపోయాడు. చూడండి, మళ్ళీ చేపల వేటకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇక్కడ కాదు వల, అక్కడ ఏమంటే పెద్ద వల నిండా చేపలు పడితే ఆ వల పిగిలిపోయేంత వలలు, వల కాదు అక్కడ గ్రీక్ భాషలో మాట్లాడుతుంది ట్రాన్స్లేషన్, వలలు పిగిలిపోయేంత వలలు వేయండి అన్నాడు. వలలు రాత్రంతా పట్టాను, నేను పెద్ద సీనియర్, మీ ఇక్కడ తెలుసా చేపలు పట్టాను, నువ్వే నాకు చెప్తున్నావు అని చెప్పని యేసుక్రీస్తు ప్రభు ఎవరో గుర్తుపట్టలే. అంటే మహిమ గల శరీరముగా ఉన్నటువంటి క్రీస్తును పేతురు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు వచ్చి అక్కడ వల వేయమంటే సరే నేను సీనియర్ని అయినా కూడా నీ మాట విని వేస్తానని వేసినప్పుడు, ఆ వల వేసినప్పుడు వలలో పిగిలిపోయేంతగా వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకుంటాడు. అంటే రియలైజేషన్ పాయింట్ అప్పుడు వస్తుందన్నమాట పేతురు గారికి. అప్పుడు అంటాడు ప్రభువా, అప్పుడు తెలుస్తుంది ఆయనకి బట్టలు ఒంటి మీద కూడా సరిగ్గా లేవని చెప్పి ఆయన నీళ్ళల్లో దూకేస్తాడు, సముద్రపు నీటిలో దూకేస్తాడు. అప్పుడు రియలైజ్ అవుతాడు. ఇలాగ ప్రతి ఒక్కరికి ఒక రియలైజేషన్ పాయింట్ అంటూ ఒకటి ఉంటుంది, ఆ రోజు అంటూ ఉంటుంది, ఆ టైం అంటూ ఉంటుంది. పౌలు గారికి సౌలు అంటే ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అపొస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఇలా కాదు ఈయనకి మనం కనపడాల్సిందని యేసుక్రీస్తు ప్రభు చీకటి వెలుగులో ఆయనకి కనపడినప్పుడు ఆయనకి కళ్ళు కూడా పోతాయండి పౌలు గారికి. అంటే ఆ టైం రావాలి, ఆ టైం వచ్చేంత వరకు మీరు ఆ పాపపు లోకంలోనే ఉంటారు. ఈ రోజున ఎంతమందిని మార్చలేదు దేవుడు, ఎంతమంది ధనవంతులు సేవలోనికి రాలేదు, ఎంతమంది మాస్టర్ల సేవలోనికి రాలేదు, ఎంతమంది డాక్టర్లు రాలేదు, ఎంతమంది ఇంజనీర్స్ రాలేదు. ఒకప్పుడు జువాలజీనే కరెక్టు, డార్విన్ సిద్ధాంతమే కరెక్టు, కోతి నుంచే మనిషి వచ్చాడని నమ్మి క్లాసులు చెప్పిన మాస్టర్లు, ప్రొఫెసర్లు కూడా ఈ రోజున దైవ సేవకులు అయిపోయినవారు. జర్మనీకి చెందినటువంటి వాల్టర్ ఫెయిత్ అనేటువంటి ఒక ఆయన కూడా ఆ గుంపులో ఒకప్పుడు జువాలజీ ప్రొఫెసర్గా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో పనిచేసినటువంటి వాడు తర్వాత దైవ సేవకుడు ఇప్పుడు కూడా బ్రతిగా ఉన్నాడండి. అమేజింగ్ డిస్కవరీస్ అని వచ్చిన వాల్టర్ ఫెయిత్ అని ఉంటుంది, VEITH, దాన్ని ఫెయిత్ అని చదువుతారు జర్మన్ లాంగ్వేజ్లో. సో అది మీరు ఒకసారి తెలుసుకోవాలి. దేవుడు ఎంతో మందిని ఎన్నుకుంటాడు. జ్ఞానుల జ్ఞానమును నేను నిరర్థకం చేస్తాను అంటున్నాడు. ఈ లోకంలో వెర్రివారిని నేను నా జనులుగా, నా పరిచర్య చేసేవారుగా, సువార్థికులుగా, దైవజనులుగా నేను ఏర్పరచుకుంటాను అంటున్నాడు దేవుడు. ఈ రాళ్ల వలన పిల్లలు పుట్టిస్తాడు తెలుసా, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, వేషధారులారా, పరిసయ్యులారా, ఈ రాళ్ల వలన అబ్రహాముకి, ఈ రాళ్ల వలన అబ్రహాము సంతానం దేవుడు పుట్టించగలరు మీకు తెలుసా. ఈ రాళ్ల వలన అంటే ఆ రాళ్ళు ఎవరో తెలుసా అండి, అన్యజనులు, యూదేతరులు. మనం అందరం వాళ్ళమే, ఆ రాళ్ళు మనమే. ఈ రోజున ఆ రాయి తగిలి పడిపోయింది యూదులైతే, ఆ రాళ్ల వలన విశ్వాసులముగా మారే గొప్ప అవకాశాన్ని మనకిచ్చినాడు దేవుడి రోజున. ఎంత గొప్ప భాగ్యం. కానీ రక్షణ యూదులలో నుండే వస్తుంది, వాళ్ళు కూడా రక్షింపబడుతున్నారు ఈ రోజున.
సో మీరు చూడండి, కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో మీకు ఒక మాట, రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొన నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఈ శరీరము, ఈ గుడారము కొంతకాలమే ఉంటుంది. అటు తరువాత మనము ఈ క్షయతను వదిలేసి అక్షయతలోకి వెళ్ళిపోతాము. కనపడేటువంటి ఈ శరీరాన్ని వదిలేసి మనకి కనపడినటువంటి పరలోకంలోకి వెళ్ళిపోతాము. అక్కడ మనం అందరము మహిమ శరీరంతో ఉంటాము. విశ్వాసులందరూ కూడా పరలోకానికి ఎక్కిపోతారండి. అవిశ్వాసులందరూ విడవబడతారండి. ఆదివారం 2 గంటలు సంఘారాధనలో ఉండేవాళ్ళు పరలోకంలో కనిపిస్తారని మీరు అనుకుంటే పొరపాటే. కాబట్టి రక్తమాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొన నేరవు. అందుకని కీర్తనకారుడు 103లో రాస్తున్నాడు చూడండి. కీర్తన 103:19లో, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఈయన యెహోవా దేవుని యొక్క ఆ సింహాసనం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవునికి తెలియకుండా ఏది నీ జీవితంలో జరగదు. ఒకవేళ జరుగుతుందని అనిపిస్తుందా? ప్రార్థనలో దేవునికి తెలియచేయి. ప్రేయర్ ఇస్ ద కమ్యూనికేషన్ సిస్టమ్ విత్ గాడ్. So when you want to talk to God, it is the prayer that communicates with God. So only prayer can link your life to God. ఇది మీరు తెలుసుకోవాలి. సో దానియేలు గారు రాస్తూ 4:3 చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో, ఈ బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక ప్రకటన చేశారండి. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక ప్రకటన చేస్తారు చూడండి. దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము. అసలు నెబుకద్నెజరు ఒకప్పుడు ఎలాంటి వాడండి? పెద్ద విగ్రహం పెట్టించుకుని అందరూ నన్నే ఆరాధించాలి, నాకే మొక్కాలి, నా కాళ్ళకే నమస్కరించాలి, మిగతా వాళ్ళని ఎవరైనా సరే మీరు పూజిస్తే ఆరాధిస్తే అంతే సంగతి లేక మీరు చంపేస్తాను మిమ్మల్ని అని చెప్పాను. అత్యంత భయంకరమైన క్రూరత్వం కలిగినటువంటి రాజుల్లో ఈ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి నెబుకద్నెజరు నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. అలాంటి వాణ్ణి దేవుడు మార్చాడు. అలాంటి రాజుని మార్చాడు దేవుడు. తన పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేమును నాశనం చేసినప్పుడు కూడా దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఆ యెరూషలేము దేవాలయంలో ఉన్న ఉపకరణాలన్నింటినీ కూడా పరిశుద్ధమైనటువంటి ఆరాధన, యూదులు దేవుణ్ణి ఆరాధించడానికి వాడబడుతున్నటువంటి ఆ ఉపకరణాలన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుడు సైలెంట్గా ఉన్నాడు. బబులోను సామ్రాజ్యానికి పట్టుకెళ్ళిపోయాడు. దానియేలు గారిని, మిగతా వారిని, యూదులను కూడా చెరపట్టి కొంతమందిని తీసుకెళ్ళిపోయాడు. బానిసలుగా వాడుకున్నాడు. అప్పటికి కూడా దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఇక చివరికి విగ్రహాన్ని పెట్టి తన సేవకులైనటువంటి, తనను ఆరాధిస్తున్నటువంటి దానియేలుని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ దానియేలు మిత్రులు, సహోదరులు, ఈ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, రాజా మీ ప్రతిమకు మేము నమస్కరింపము, మేము చచ్చిపోయినా పర్వాలేదు, అగ్నిగుండంలో వేస్తామని అయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, మేము అగ్నిలో కాలిపోయినా పర్వాలేదు, అప్పుడు కూడా మేము నీ ప్రతిమకు నమస్కరింపము, మా దేవుడు ఆకాశమందున్న యెహోవాయే మా దేవుడు, ఇది ఫైనల్, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పన్నాడు. దానియేలు గారు అక్కడ లేడు, ఇంకా రాలా. ఈ ప్రతిమ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారో అది ప్రతిష్ఠించిన చోటుకి ఇంకా దానియేలు గారు రాలేదు. ఈ ముగ్గురు అక్కడే ఉన్నారు. అబేద్నెగో ఉన్నాడు, మేషాకు ఉన్నాడు. మరి ఈ ముగ్గురు అక్కడే ఉన్నారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలో పడేశారు. ఎంత భయంకరమైన అగ్నిగుండం అంటే ఆ అగ్నిగుండంలోనికి వీళ్ళని పడేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా కాలిపోయి అక్కడ చచ్చిపోయారండి. కొంచెంసేపు అయిన తర్వాత నెబుకద్నెజరు దూరం నుంచి చూస్తూ అగ్నిగుండంలోకి ఒక మాట అంటాడు, ఇగో మంత్రి నువ్వు రావయ్యా అంటారు. అక్కడ మనం ముగ్గురిని కదా లోపల పెట్టింది. అవునయ్యా ముగ్గురిని, మరేంటి నాకు నలుగురు కనిపిస్తున్నారు అని చూస్తే మంత్రి గారికి కూడా నలుగురు కనపడుతూ ఉన్నాడు. ముందు నెబుకద్నెజరు కనపడాలి కదా, ఆయన క్లియర్ కనిపిస్తున్నాడు. ఆ 4వ వ్యక్తి ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువే. నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు, నిన్ను ఎప్పటికీ ఎడబాయడు నిన్ను. ఆ 4వ వ్యక్తి ఎవరు తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువే.
మంటల్లో పడవేయడానికి వెళ్ళిన వాళ్ళు బయటే ఉండి ఆ వేడికి చచ్చిపోయారు. వీళ్ళ ముగ్గురు ఆ మంట లోపలికి వెళ్ళి మిడ్ ఆఫ్ ద ఫైర్ లో ఉండి కూడా ఏమి కాలేదు. వాళ్ళ బట్టలు కాలిపోలేదు, కనీసం పొగజూరిన వాసన లేదు, బట్టలు నల్లగా అవ్వలేదు, జుట్టు కాలిపోలేదు, ఏమీ అవ్వలేదు. ఆశ్చర్యపోయాడు నెబుకద్నెజరు. వెంటనే తాకీదు రాయించి ఈ ఈ ముగ్గురిని రక్షించినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడే దేవుడు, నేను కాదు, నేను బోధిస్తున్న దేవతలు కాదని సర్వ రాజ్యాలకి, ఈ సార్వత్రిక కంట్రీస్ అన్నిటికీ, అంటే యూనివర్సల్ కంట్రీస్ అన్నిటికీ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యానికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రజకి, ప్రతి గుంపుకి ఒక తాకీదు రాసి పంపించాడు. ఈ అబేద్నెగో, మేషకు, శద్రకు అనేటువంటి వీరు పూజించేటువంటి ఆ దేవుడే, ఆ యెహోవా ఏ దేవుడు, ఇంకెవరూ కాదు. ఆయనను తప్ప వేరే వారిని ఆరాధిస్తే వాళ్ళకి మరణశిక్ష విధించబడుతుంది అని ఆయనే నెబుకద్నెజరు యొక్క సాక్ష్యం ఇస్తారండి. ఎంత గొప్ప విషయం ఆయన జీవితంలో జరిగించినాడు దేవుడు. కాబట్టి ఇక్కడ యెహోవా ఆకాశమందు ఇక్కడ చూడండి, దానియేలు 4:3లో నెబుకద్నెజరు అంటున్నాడు, ఆయన ప్రకటిస్తున్నాడు అఫీషియల్ గా, దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము. తెలిసిపోయింది దీనికి. ఆత్మీయ నాలెడ్జ్ వచ్చేసింది, అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ వచ్చేసింది, ఆత్మీయ జ్ఞానం వచ్చేసింది, ఆత్మీయ మనసు వచ్చేసింది. నేను రాజునైనటువంటి అహంకారం ఎప్పుడైతే పోయిందో అప్పుడు మాంసపు గుండెనిచ్చినాడు దేవుడు. రాతి గుండె పోయింది, మాంస గుండె వచ్చింది. అవిశ్వాసపు గుండె వెళ్ళిపోయింది, విశ్వాసంతో కూడిన గుండె వచ్చింది. అనారోగ్యంతో ఉన్న ఆలోచనలు పోయినాయి, ఆరోగ్యంతో ఉన్న ఆలోచనలు వచ్చినాయి. సో అందుకనే ఆ మాట, దేవుని రాజ్యం శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యం, ఆయన అధికారము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. రాజులు కొన్నాళ్ళు ఉంటారు, చచ్చిపోతారు, కానీ ఈ రాజులను నియమించేటువంటి దేవుడు ఎప్పటికీ నిలిచి ఉంటాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 13:1 దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము కూడా లేదు అని పౌలు గారు రాస్తున్నారండి. కాబట్టి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ బేసికలీ స్పిరిచువల్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫిజికల్, ఇట్ ఈస్ స్పిరిచువల్ వరల్డ్. మనిషి కంటికి కనపడనేది. అందుకని పౌలు గారు కూడా అద్భుతంగా రాస్తారండి. 2 కొరింథీకి రాసినటువంటి, కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారు, 3వ ఆకాశమునకు కొనిపోబడిన ఒక వ్యక్తిని నేను ఎరుగుదును, అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నాకైతే తెలియదు. పౌలు గారే వెళ్ళింది 3వ ఆకాశానికి, కొనిపోబడింది పౌలు గారే. దేవుడు ఒక ప్రత్యక్ష చూపించాడు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఒక వెలుగులో యేసుక్రీస్తు ప్రభువుకి కనబడిన మొట్టమొదటి ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను మిరకుడు నిమిత్తము, ఈ ప్రత్యక్షత యొక్క గొప్పతనము అత్యధికముగా ఉండు నిమిత్తము ఆయన శరీరంలో ఒక ముళ్ళు, ఆ ముళ్ళు గురించి ఈయన ముమ్మారు వేడుకోవడం. ఆ తర్వాత, పౌలా నా కృప నీకు చాలును, నీ బలహీనతను యందు సంపూర్ణమవుతున్నది నా మహిమ, కాబట్టి ఇది నీకు చాలని కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు. ఆ తర్వాత ఈయనకి మళ్ళీ చెప్తున్నాడు 2వ దర్శనం ఈయనకి, వినకూడని మాటలు, అనకూడని మాటలు నేను విన్నాను. అండ్ పౌలు గారికి మళ్ళీ 2వ అవకాశం అండి. ఎంత గొప్ప ధన్యత పౌలు గారికి. చూడండి, యోహాను గారు రాసినటువంటి సువార్తల్లో 18:36 ఒక మాట, నా రాజ్యము, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఆయన గురించి. ఆయన చెప్తున్నాడండి, నా రాజ్యము, దేవుని రాజ్యం అంటున్నాడు అక్కడ, మళ్ళీ నా రాజ్యం అంటున్నాడు, నేనే దేవుడిని అంటున్నాడు. చూసారు మీరు ఇక్కడ లింక్, యేసుక్రీస్తే దేవుడు అండి. సో ఈ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండాన్నట్లు నా రాజ్యములో ఉండేటువంటి దేవదూతలు, నా సేవకులు, యోధులు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు అక్కడ. మిఖాయేలు ఉన్నాడు అక్కడ, గబ్రియల్ ఉన్నాడు అక్కడ, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. సో వీళ్ళు నా సేవకులు పోరాడతారు, కానీ నా రాజ్యము ఈ ఇహ సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, ఈ ఎర్త్లీ ప్రపంచం కాదు నాది. నా ప్రపంచం వేరే ఉంది, అది మీకు తెలియదు. నేను వెళ్ళిపోతాను మీకంటే ముందు, నా తర్వాత మీరు వస్తారు. ప్రథమ ఫలముగా ముందు నేను పునరుద్ధానుడినే వెళ్ళిపోతాను, నా తర్వాత మీరు వస్తారు. ముందు వరుసలో నేనున్నాను, ఫ్రంట్ లైన్ వారియర్ ఇక్కడ నేను, రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందుకనే మత్తయి గారు కూడా రాస్తూ 4:17లో యేసు పరలోక రాజ్యము సమీపించి, అంటే యేసుక్రీస్తు అంటున్నమాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని చెప్పొచ్చు, ప్రకటింప మొదలు పెట్టాను. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అందరికి చెప్తా ఉన్నాడు, అందరికీ ఒక పొలైట్ వార్నింగ్ ఇస్తున్నాడు.
మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం నుంచి చెప్తానే ఉన్నారు, దేవుని రాజ్యం ఇంకా రాదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారండి. ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు దేవునికి. అదే పేతురు గారు రాస్తాడన్నమాట, ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి, ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఇప్పటికీ కూడా ఇంకా వెయిటింగ్ పీరియడ్ నడుస్తూ ఉన్నదని మీరు గమనించాలి. ఈ రోజున 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఈ 3వ ప్రపంచ యుద్ధం ఒక వ్యక్తికి, మిగతా జనానికి, మిగతా దేశానికి మధ్య జరగబోతుంది. ఆ వ్యక్తి ఒక శక్తి, వాడే సాతాను. ఒక మనిషిని ఎన్నుకుంటాడు. ఆ మనిషి ఒక బిల్ గేట్స్ కావచ్చు, ఆ మనిషి ఒక రష్యన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఆ మనిషి ఇంకొక అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఆ మనిషి మరొక వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తిలోకి ఈ సాతాను వెళ్ళిపోయి దూరిపోయి వాడి ద్వారా ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. ఈ రోజున కరోనా వైరస్ అనేటువంటి మనిషి చేత సృష్టింపబడిన వైరస్ ఇది న్యాచురల్ గా ఒక జంతువు నుంచో, ఒక పక్షి నుంచో, ఒక మొక్క నుంచో, ఒక నీళ్ళ నుంచో, ఒక చేప నుంచో వచ్చింది కాదండి. మనిషి చేత ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా మనుషులను చంపాలని, లేదా వాడు ముందుగానే తయారు చేసుకున్న వ్యాక్సిన్లు అమ్ముకోవాలని, డబ్బులు సంపాదించాలని ఈ మనుషులందరూ కూడా దేవుని గురించి తెలుసుకోకుండా, యేసుక్రీస్తుని గురించి తెలుసుకోకుండా, యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొందకుండా ఉంచాలని అపవాది యొక్క ప్లాన్ అండి. ఈ వీలైనంత మందిని నరకంలోకి తీసుకెళ్లిపోవాలని వాడు ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఎవరు కూడా నశించిపోకూడదని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సువార్త ప్రకటన జరుగుతూనే ఉన్నది, కానీ ఎవరు నమ్మట్లేదు. వీళ్ళది కూడా ఒక మతం అనుకుంటున్నారు. చూడండి, యేసుక్రీస్తు నేనే మార్గమును అన్నాడు, నేను మతాన్ని అనలేదు. మీకు మతము అనేటువంటి మాట మీకు ఎక్కడ కనపడదు మీకు బైబిల్లో. ఇక్కడ మతము అంటే మార్గం అంటే సంస్కృతంలో మతము అంటే అభిప్రాయము అని అర్థము. మీరు కావాలంటే ఈ సాంస్క్రిట్ మాస్టర్ని అడగండి, సంస్కృతంలో పండితులు ఉంటారు కదా, సంస్కృత భాషలో పండితులు, వాళ్ళని అడగండి, మీరు చెప్తారు మీకు. సో మతము అంటే అభిప్రాయము, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళ మనం ఉంటున్నటువంటి భారతదేశంలో ఈ అభిప్రాయంతో పని లేదండి. ఒక కులాన్ని అంటగట్టారు, ఒక మతాన్ని అంటగట్టారు, ఒక వర్గాన్ని అంటగట్టారు, ఒక సామాజిక దృక్పథం ఈరోజు చూసిన అత్యంత నీచమైన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజున ఉన్నాయండి. నిజంగా పేదవాడికి రిజర్వేషన్ అందట్లేదు, నిజంగా పేదవాడికి తిండి దొరకట్లేదు, నిజంగా పేదవాడికి ఇల్లు లేదు, నిజంగా పేదవాడికి ఎలాంటి రక్షణ లేదు, నిజంగా పేదవాడికి ఏ వైద్య సదుపాయాలు లేవు ఈ రోజున. సో ఉన్నవాడు ఇంకా లేనివాడిని దోచుకుంటూనే ఉన్నాడు, ఈ దోచుకున్నది దాచుకుంటూనే ఉన్నాడు. సో చూడండి మీరు, అందుకనే పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినాడు. అంతకు ముందు ఏలియా గారు కూడా అదే చెప్పినాడు, మారు మనసు పొందండి అని. యేసుక్రీస్తు ప్రభువుకు ఆ మార్గము సరళము చేసినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అదే చెప్పినాడు, యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పినాడు, ఆయన శిష్యులు అదే చెప్పినారు, ఆయన శిష్యులు అదే చెప్తా ఉన్నారు. ఈ రోజున కొన్ని కోట్ల మంది దైవజనులుగా, పాస్టర్లుగా, స్వార్థికులుగా, విశ్వాసులుగా ఉంటున్న వారు, ఇలా పనిచేసిన వారు అందరూ చెప్తున్న ఒకటే మాట, పాప క్షమాపణ నిమిత్తము మీరు యేసయ్యను నమ్ముకోండి, బాప్తిస్మం పొందండి, రక్షణ పొందండి, ఆత్మీయ లోకములోనికి, మీరు పరలోకములోనికి ఎంటర్ అవడానికి, ప్రవేశించడానికి మీరు ఒక అర్హత సంపాదించండి అని అందరికీ నచ్చ చెప్తూనే ఉన్నారు. మంచి ఫలములు కాసే చెట్టు మీద రాయేస్తారండి. వేప చెట్టు మీకు వేపకాయలు ఉంటాయి, తినడానికి పనికిరావు, బాగుండవు కాబట్టి దాని మీద ఎవడు రాయేయడు. అదే ఒక మామిడి చెట్టు కనపడితే రాయేస్తాడు, కర్రేస్తాడు. అంటే మంచి మాటలు చెప్తున్నటువంటి పాస్టర్ల మీదే ఈ రోజున దాడులు జరుగుతూ ఉన్నాయి. మంచి మాటలు చెప్తున్నటువంటి క్రైస్తవ బోధకుల మీద ఈ రోజున దాడులు జరుగుతూ ఉన్నాయి. మంచి మాటలు ప్రకటిస్తున్నటువంటి ఈ క్రైస్తవ సంఘాల మీద దాడి జరుగుతూ ఉన్నది. అంటే ఎవరైతే మంచి మాటలు చెప్తున్నారో వాళ్ళ నోరు మూసేస్తున్నారు. ఈ రోజున మతోన్మాదుల యొక్క కుట్ర ఇదే మన దేశంలో జరుగుతున్నది. ఈ కుట్ర వెనుక ఒక రాజకీయ పార్టీ ఉంది, రాజకీయ పార్టీలు ఉన్నాయి, లేవంటారా? ఉన్నాయి. కాబట్టి యోహాను గారు రాస్తూ 3వ అధ్యాయం 5, 6 మంచి మాటలు రాస్తారు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను అయి ఉన్నది అని రాయబడి ఉన్నది. నికోదేమో అడుగుతాడు, ముసలివాడినైనా నేను మళ్ళీ ఎలాగ పుడతాను, తల్లి గర్భంలోకి పోయి మళ్ళీ సెటైర్. అందుకని యేసుక్రీస్తు ప్రభు చక్కగా చెప్తాడు, దానికి బాడీతో సంబంధం లేదు, నమ్మడానికి మనసుతో సంబంధం ఉంది. నీ హృదయంలో నమ్మాలా, నీ మనసు ఆలోచనలు బాగుండాలా. హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు నిన్ను రక్షించడానికి లోకంలోకి వచ్చాడని నువ్వు నమ్మితే నీకు రక్షణ. నువ్వు ఒక
పేషెంట్ ఒక బెడ్ మీద పడుకున్నాడండి, లేచే పరిస్థితులలో లేడు, మరొక కొన్ని గంటలు మాత్రం బ్రతుకుతానని దేవుడు చెప్పినాడు. అప్పుడు ఆయనకు సువార్త ప్రకటించారు. ఆయనకు నీటి బాప్తిస్మం అవసరం లేదు, హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదు అని రాయబడి ఉన్నది కదా. నువ్వు నమ్మితే చాలు, నువ్వు నమ్మితే రక్షణ, నమ్మిన వానికి రక్షణ. యెహోవా దేవుడు సర్వశక్తి గల దేవుడని నమ్మాడండి అబ్రహాము. అందుకే అతను నమ్మాడు కాబట్టి అతని నమ్మకము, అతని విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసమునకు తండ్రి అయిపోయినాడు అబ్రహాము. ఈ రోజున కొన్ని వందల కోట్ల మంది విశ్వాసానికి తండ్రి ఎవరు? ఈ విశ్వాసం అనే పునాది వేసినటువంటి ఈ పితరుడు ఎవరు అంటే అబ్రహామే. చూడండి, పౌలు గారు కొరింథీ రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 ఆయన ఒక మాట అంటుంది చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ఎవరెవరు పోలేదో చెప్తున్నాడండి పౌలు గారు. ఎవరెవరు పోతారో సంగతి తర్వాత, ఎవరు పోరో తెలుసుకోవాలి. ఈ పోనే వారి లిస్టులో మీరున్నారేమో చూసుకోవాలి ఇప్పుడు మీరు. సో ఎవరెవరు దేవుని రాజ్యానికి వెళ్ళలేరంటే, నంబర్ 1, జారులు వెళ్ళలేరు, అంటే ఈ వ్యభిచారులు వెళ్ళలేరు. ఆ తర్వాత విగ్రహారాధికులు వెళ్ళలేరు, వ్యభిచారం చేసేవాళ్ళు వెళ్ళలేరు, ఆడంగితనము కల వారు వెళ్ళలేరు, పురుష సంయోగులు కూడా వెళ్ళలేరు, అంటే హోమోసెక్షువల్స్ అనమాట. దొంగలు వెళ్ళరు, లోబులు అంటే దాచుకునే వాళ్ళు, పిసినార్లు పిసినగొట్టులు వెళ్ళరు, ఒకరిని మోసం చేసి డబ్బులు సంపాదించిన అనుకునేటువంటి లోబులు పరలోకానికి వెళ్ళరు, త్రాగుబోతులు వెళ్ళరు. వాడు మత్తులోనే ఉంటాడు, ఇంకా వాడికి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు. వాడికి ఏసే సెకండ్ రాకెట్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. వాడికి రెండో రాకెట్ వచ్చింది. ఆ మధ్యాకాశానికి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మా ఆవిడేది మా పెళ్లి లేదు, అయ్యి బాబు తెలియదు. అలాగే ఈ లోపల ఆల్రెడీ మత్తులో ఉన్నాడు కదా. కాబట్టి ఈ మత్తులోనే అంతా జరిగిపోయింది. కళ్ళు తెరిచే లోపల మొత్తం జరగకూడదంతా జరిగిపోయింది. అప్పుడు కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు 7 ఏళ్ల శ్రమలలో ఉండి మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తాడు దేవుడు. ఇప్పటికైనా మారుతావా లేదా, నువ్వు శ్రమల్లో మారుతావా లేదా, మంచిగా చెప్పినప్పుడు మానలేదా నువ్వు. అందుకని మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. సో మనిషి మాటకి వెళ్ళలేదనుకోండి, మాటకి వాడు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, పిల్లల్లో ఒక దెబ్బ కొడతాడు, మాస్టరే కానీ అమ్మాయి కానీ నాన్నే కానీ. ఏమండి, అందుకనే మీరు చూడండి, ఇంకా త్రాగుబోతులు వెళ్ళరు, దూషకులు వెళ్ళరు, దోచుకునేవారు వెళ్ళరు, దేవుని రాజ్యానికి వీళ్ళందరూ వెళ్ళరు. ఈ లిస్టులో మీరుంటే నేనేం చేయగలను. టీవీ సీరియల్స్ చూసేవాళ్ళు కూడా వెళ్ళరండి. మీకు క్రీస్తే నీ బలహీనతగా ఉన్నప్పుడు నువ్వు బలం పొందుతావు. క్రీస్తే నీ బలహీనత అయి ఉండాలి, ప్రార్థన చేయడమే నీ బలహీనత అయి ఉండాలి, బైబిల్ చదవడమే నీ బలహీనత అయి ఉండాలి, విశ్వాసమే నీ బలహీనత అయి ఉండాలి. అప్పుడు నీకు బలం వస్తుంది. ఆత్మీయ బలం కావాలంటే శారీరకంగా నువ్వు బలహీనంగానే ఉండాలి. మితంగా తినండి. గొంతుకి కత్తి పెట్టుకోమంటే నిజంగా కత్తెడ పెట్టుకుని ఇటు తినమని కాదు. గొంతుకి కత్తి పెట్టుకోమంటే లిమిట్గా తిను, పరిమితంగా తిను, విపరీతంగా తినొద్దు. విపరీతంగా తిన్నప్పుడు బాగా నిద్ర వస్తుంది, బాగా నిద్రపోయినప్పుడు విపరీతమైన కళ్ళు వస్తాయి. అప్పుడు నీకు బైబిల్ చదవడానికి టైం ఉండదు, ప్రార్థించడానికి టైం ఉండదు, దేవునితో మాట్లాడడానికి టైం ఉండదు, దేవునితో సమయం గడపడానికి టైం ఉండదు. తినడానికి మాత్రమే టైము, తర్వాత నిద్రపోవడానికి మాత్రమే టైము. ఈ లోపల రెండవ రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది, నువ్వు అందులో ఉండవు. గోల్మాల్. కాబట్టి దానియేలు గారు రాసినటువంటి మంచి మాట చూడండి. దానియేలు 2:44 పరలోకమందు ఉన్న దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తాడు, ఆ రాజ్యమును ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. దేవుని రాజ్యము యుగముల వరకు నిలుస్తుంది. యుగముల వరకు ఎప్పటికీ ఉంటుంది. పాతాళంలో ఎప్పటికీ ఎన్నటిన్నటికీ ఎలాగైతే కలుపుతూ ఉంటారో అలాగే పరలోకంలో ఉన్న వారు కూడా ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటారు, దేవునితో ఉంటారు. అక్కడ పేతురు గారు ఉంటారు, అపొస్తలులు ఉంటారు, మోషే గారు ఉంటారు, ఏలియా గారు ఉంటాడు, అందరూ ఉంటారు. యేసయ్యతో రోజు మాట్లాడవచ్చు, వాళ్ళందరినీ మీరు గుర్తుపెట్టచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ చీకటి ఉండదు, రాత్రి పగలతో సంబంధం లేదు, ఎప్పుడు వెలుగే ఉంటుంది. అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఏ వైరస్లు ఉండవు, ఏ రోగము రాదు, హాయిగా ఉంటుంది ఆ లోకము. కాబట్టి మీరు ఎత్తబడే సంఘంలో ఉండేవారిగా ఉండగలిగితే, పరలోక రాజ్యంలోకి మీరు వెళ్ళగలిగితే, అక్కడ ఉన్నటువంటి జీవకిరీటానికి అర్హులై మీరు ఉండగలిగితే, ఆ విధంగా మీరు మనుషులుగా బ్రతుకుతున్నప్పుడే మీరు దేవునికి మీ ప్రవర్తన ద్వారా, మీ ప్రవర్తన నియమావళి ద్వారా మీరు చూపించగలిగితే జీవకిరీటం, మీ కొరకు ఉన్న జీవకిరీటము, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి జీవకిరీటం ఎవరికి ఇవ్వబడదు. నీ కిరీటం నీదే, నా కిరీటం నాదే. చాలా ఉన్నాయి కిరీటాలు అక్కడ. దానికేమి అక్కడ లేకపోవడము, షార్టేజ్ లాంటివి ఏం లేవు అక్కడ.
సో అందుకని దానియేలు గారు అద్భుతంగా రాసిన చూడండి 7 అధ్యాయము 13, 14లో కూడా రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తూ ఉండగా రెండవ రాకడకు సంబంధించినటువంటి ఆ విషయాన్ని దర్శనమందు యెహోవా దేవుడు చూపించేశాడు దానియేలు గారికి. అదే ఉన్నది ఇక్కడ దానియేలు 7వ అధ్యాయం 13, 14 రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకా చూస్తూ ఉండగా ఆకాశ మేఘాలుడై మనిషి కుమారుని పోలిన మనిషి కుమారుని. సో ఇక్కడ చూడండి, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్, యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడు వచ్చి ఆ మహాబుద్ధుడగు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు దేవడను సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు, ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు అని రాయబడి ఉన్నది. చూడండి, ఈ సర్వలోకానికి రాజు ఒక్కడే, దేవుడు ఒక్కడే, అధికారి ఒక్కడే, న్యాయము తీర్చే దేవుడు ఒక్కడే, తీర్పు తీర్చే దేవుడు ఒక్కడే. ఈ మాట జకర్యా గారు కూడా 14:9లో రాస్తూ యెహోవా సర్వలోకమునకు రాజై ఉండను, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడుతుంది. సో దేవుడు ఒక్కడే అంటారు కదా, ఈ ఒక్కడు ఆ ఒక్కడే అని ఆ రోజున తెలుస్తుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఎత్తబడిన సంఘంలో ఉన్న వారికి భయం లేదు. క్రైస్తవులలో చాలా మందికి భయం ఉన్నది, అమ్మో యేసయ్య ఇప్పుడు వచ్చేస్తే ఎట్లా మరి అని. విశ్వాసులకు భయం లేదు, ఎందుకంటే విశ్వాసులుగా మీరు ఉంటున్నారా, మహిమా శరీరముతో ఒంటని రెప్పపాట్ల మీరు వేసే రెండవ రాకడలో పైకి వెళ్ళిపోతారు. ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటున్నారో, ఎవరైతే అంటే వెచ్చగానైనాను ఉండక చల్లగానైనాను ఉండక నులువెచ్చగా ఉండదు అంటాడు. ఉంటే విశ్వాసుల గుంపులో ఉండు, లేదా అవిశ్వాసుల గుంపులో ఉండు, పోతే నరకానికి పో, లేదంటే పరలోకానికి పోయే విధంగా అర్హత సంపాదించి కలిగి జీవ కిరీటం కోసం వెయిట్ చేయి. అంతేగాని అటు ఇటుగా ఉండద్దు. నువ్వు సంఘారాధనకు వస్తావు, సండే చర్చికి వస్తావు, ఆరాధనలో ఉంటావు, చప్పట్లు కొడతావు, చందా వేస్తావు, మళ్ళీ ఇంటికి పోయి సీరియల్ చూస్తావు, ఆడో పోయి సినిమా చూస్తావు, ఈడో పోయి దాగుతావు, ఆడో పోయి అది తింటావు. నువ్వు చేయకూడని పనులన్నీ చేస్తా ఉన్నావు, దేవుడు చేయొద్దన్న పనులన్నీ చేస్తా ఉన్నావు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు వింటున్నావు, విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, విరుద్ధంగా మాట్లాడుతున్నావు. నీ నోటి వెంట అన్ని బూతులే ఉన్నాయి, దూషణ మాటలే ఉన్నాయి, శాపవచనాలే ఉన్నాయి. అలాంటప్పుడు దేవుని ఆశీర్వాదంకు మీరు ఎలా అర్హులవుతారో మీరు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. సో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవుడికి ఎందుకంటే రావట్లేదంటే ఇంకాస్త టైం ఇస్తున్నాడు, మారని వారు మారుతారని, అవిశ్వాసులుగా ఉంటున్న వారు ఇంకా విశ్వాస గుంపులకు వస్తారని, దేవుని గురించి తెలియని వారు యేసుక్రీస్తు గురించి తెలుసుకుని యేసుక్రీస్తు నడుకు వస్తారని, రక్షణ మార్గంలోకి నడుస్తారని, రక్షణ మార్గంలో ఉంటారని, ఈ రక్షణ పొందిన వారు గుంపులో ఉంటారని, ఎత్తబడే సంఘంలో ఉంటారని దేవుడు ఇంకా ఆశిస్తున్నాడు. కాబట్టి మీకు ఇబ్బంది కలిగిన ప్రతిసారి, అధైర్యం కలిగిన ప్రతిసారి ప్రార్థించండి. ప్రార్థన మంచి ఆయుధము. దేవుని రాజ్యంలోకి మీరందరూ కూడా వారసులయ్యే విధంగా, ఆ విధంగా మీ ప్రవర్తన, మీ మాట ఉండే విధంగా మీరు చూసుకోండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసము మీ అందరికీ ఎన్నడూ తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపమయ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని ఆత్మీయ మేలులు మీ అందరూ కూడా పొందుటకై మేము ప్రసారం చేసినటువంటి కార్యక్రమాలను వీక్షిస్తూ ఉండండి. మా కార్యక్రమాలను వీలైనంత మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. నిత్యము మేమందరం కూడా మా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మా గురించి కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని ఆశపడుతూ ఉన్నాము. మా ఈ టీవీ పరిచర్య ద్వారా వీలైనంత మంది రక్షింపబడాలని కోరుతూ ఉన్నాం. దేవుని దీవెనలు మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.